నమస్కారం. మీరు ఆగాకరకాయలు చూస్తుంటారు. ఆగాకరకాయలు మనకంతా హైబ్రిడ్ మేము కదా, హైబ్రిడ్ కాయలు చూస్తుంటాం. ఇంకా కొంచెం మనం అరకు ప్రాంతానికి వస్తే చిన్నకాయలు చూస్తాం, దేశవాళీ కాయలు, ఆగాకరకాయలు. కానీ మీరు అడవి ఆగాకరకాయలు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు మీకు చూపిస్తా. ఇవి అడవి ఆగాకరకాయలు. ప్రస్తుతానికైతే ఆంధ్రాలో లేవు, అంతరించిపోయినాయి. ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు. ఇంకో విషయం ఏంటంటే, ఇది కాయాలనుకోండి ఆడ మొక్క ఉండాలి, మగ మొక్క ఉండాలి. అంటే కింద దుంపలు ఉంటాయనుకోండి, ఆడదుంప మగ దుంప రెండు విడివిడిగా వేస్తే ఈ రెండు ఉంటేనే కాయలు వస్తాయి అన్నమాట. అందుకని అంటే ఆంధ్రాలో అయితే మొత్తం పోయి, నేను చాలాసార్లు మన పాడేరు ప్రాంతంలో ఉంటాయని చెప్తే ఆ ఊళ్ళన్నీ వెతికిచ్చాను. చాలా సంవత్సరాలు వెతికిచ్చాను. ఒక అతను అయితే మా పుట్టూరులో ఎక్కడ ఉందని తెప్పిస్తానని చెప్పాడు. కొన్నాళ్ళు పోయి అక్కడ కూడా లేవండి, అందరినీ పోయి చెప్పాడు అనమాట. అలా ఏంటంటే మనకి ఆంధ్రాలో అయితే శాశ్వతంగా పోయి లేవు అడవి. ఈ ఒరిస్సాలో మనకి అనుకోకుండా ఇక్కడ కనపడ్డాయి. ఇక్కడ కూడా పరిస్థితి ఏంటంటే ఉన్నాయి, ఆడవి ఉన్నాయి, మగవి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కాయట్లేదని గిరిజనులు ఏం చేస్తున్నారంటే, ఇక ఏదైనా ఒక మొక్క కాయాలంటే మనకి పాలినేటర్స్ అంటాం, కీటకాలు, సీతాకోచిలుకలు, తేనెటీగలు, ఇలాంటి కీటకాలు ఏం చేస్తాయంటే సంపర్కం చేస్తాయి. మగ పువ్వుని ఆడ పువ్వుని సంపర్కం చేస్తే అప్పుడు కాయలు కాస్తాయి. మన ఈ సెల్ రేడియేషన్ వల్ల, ఈ ప్రభావం వల్ల కీటకాలన్నీ చచ్చిపోయాయి. మన సెల్ రేడియేషన్ వల్ల ఈ కీటకాలు పోవడం వల్ల సంపర్కం జరగక చాలా కాయలు కాయట్లేదు. ఓకే, అలాగే ఈ అడవి ఆగాకరకాయలు ఆడ మగ ఉన్నా సరే కాయట్లేదు. అందుకని ఇక్కడ గిరిజనులు ఏం చేస్తున్నారంటే, ఆడ మగ చెట్లు వేసుకుని ఈ పువ్వుని తీసుకెళ్ళి ఆ పువ్వుకి వీళ్ళే స్వయంగా చేతితో చేస్తున్నారన్నమాట. చేయడం వల్ల కాయలు కాస్తాయి. అన్ని మొక్కలకి అన్ని పాలినేటర్స్ పనిచేయవు. కొన్ని మొక్కలు కొన్ని కీటకాలు మాత్రమే సంపర్కం చేయగలుగుతాయి. అలా ఆ కొన్ని కీటకాలు పోయాయనుకోండి, ఇంకా మొక్కలు కాయలు కాయవు అనమాట. అది వీళ్ళకి అవసరం కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పువ్వుని తీసుకెళ్ళి ఈ పువ్వుకి పెడుతున్నారు, పుప్పొడి తగిలిస్తున్నమాట. తగిలించి అలా కాయలు కాస్తున్నాయి. అలా కాసిన ఒక ఇంట్లో ఉంటే అతని దగ్గర నేను తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఆంధ్ర పట్టుకొస్తున్నాను, దీన్ని ఆంధ్రాలో మనం పెంచుదాం, మళ్ళీ ఈ మొక్కని అభివృద్ధి చేద్దాం. దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి. మామూలుగా ఆగాకరకాయ కూడా చాలా ఆరోగ్యానికి అమృతం లాంటిది ఆగాకరకాయ కూడా. ఇది మగ మొక్క పూలు మాత్రమే ఉంటాయి. ఆడ మొక్కకి కాయలు చూసారా, ఈ కాయలు వచ్చాయి ఇలాగ, దీనికి పూలు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పువ్వుని సంపర్కం చేస్తే కాయలు కాస్తాయి అన్నమాట. వీళ్ళు చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే కీటకాలు ఉండేవి కాబట్టి సంపర్కం జరిగి కాయలు కాసేవి అన్నమాట. అలా ఏంటంటే ఈ ఆగాకరకాయలు ఉపయోగం అంటే, మామూలుగా ఆగాకరకాయ కూర అందరూ వండుతారు, లేతకాయలు. ఆ కూరలాగా ఈ కూర బాగానే ఉంటుంది. కానీ ఇందులో చాలా విశేషమైన, ఇప్పుడు చాలా అవసరమైంది ఏంటంటే, ఈ కాయలు ఇలా పండిపోయాయి కదా, పండిపోయిన లోపల గింజలు తాబేళ్ళలా ఉంటాయి అన్నమాట. గింజలు విషం, తినకూడదు, పక్కన పెట్టేస్తారు. అది మొదలు మొక్కలు వేసుకోవడానికి. అలాగే దీని లోపల ఉండే ఎర్రగా ఉండే గుజ్జు తీస్తూ ఉంటుంది. దాంట్లో కెరటిన్ అనే పదార్థం ఉంటుంది అన్నమాట. మామూలు కాకరకాయలు పండిపోయినప్పుడు ఎర్రగానే ఉంటాయి, కానీ అడవి ఆగాకరకాయలో ఉండే ఆ ఎర్రగా ఉండే పదార్థంలో కెరటిన్ అనే పదార్థం ఎక్కువ ఉంటుంది. అది తినడం వల్ల ఏంటంటే విటమిన్ ఏ తయారై కంటి చూపు సంబంధించిన సమస్యలు పోతాయి అన్నమాట. అందుకే ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు వేరే మన దేశంలో వదిలేసుకుని మనం వేరే దేశంలో ఈ గ్యాక్ అనే కాయల్ని కంటి చూపు మంచిదని అమ్ముతున్నారు అనమాట. అవి మనం క్రాకెక్కి కొంటున్నాం. ఆ గ్యాక్ కాయల్ని మనం క్రాకెక్కి కొంటున్నాం. అంటే ఏంటి, మన పిచ్చెక్కి మన దాన్ని వదిలేసుకుని అవి కొనుక్కొని తింటున్నాం. ఇది మన గ్యాక్, ఇది ఒరిజినల్. ఓకే, ఇది కంటి చూపు పని చేస్తామండి. ఆ కాయల్ని 500కి 300కి 1000 రూపాయలకి అమ్ముతుంటారు అనమాట. అవి కొనుక్కొని తింటుంటాం మనం. అసలు గ్యాక్ ఇది, అసలు అడవి ఆగాకరకాయ ఇది. సో ఇది తింటే కంటి చూపు మెరుగవుతుంది. గింజలు తినకూడదు, విషం. దీన్ని మనం రక్షిద్దాం. మన ప్రాంతంలో, మన ఆంధ్రాలో కూడా దీన్ని అభివృద్ధి చేద్దాం, అందరికీ అందుబాటులో తీసుకొద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటలీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికీ. వాళ్ళందరూ కూడా
ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు, ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వర గారిని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది, చాలా ధన్యవాదాలు. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి. నేను పాలకొల్లు నుంచి వస్తున్నామండి. నాకు 1 year అయింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. ఇక 3 months నుంచి ఇక్కడ వర్మ గారి మెడిసిన్స్ వాడుతున్నాను. 2nd dose వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి. కొద్దిగా రిజల్ట్ కనిపించింది, బాగుంది. మందులు వేసుకుంటుంటే బాగుందండి. నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి. ఇప్పుడు ఈ మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగా.